హర్దశ ఇప్పటి వరకు 100కు పైగా సినిమాల షూటింగ్ 1996 తర్వాత కళతప్పిన కొండ ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లు సినిమాలతో సందడి కొండపై స్టూడియో నిర్మిస్తే అందుబాటులోకి సౌకర్యాలు చిత్ర నిర్మాణాలు వెబ్ సిరీస్లకు వెసులుబాటు స్థానికంగా యువతకు ఉపాధి ఆర్థిక ప్రయోజనాలు స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంటూ ఏదైతే మహివి రాఘవాకి యాత్ర డైరెక్టర్కి అక్కడ ఇస్తున్నారు అంటే ఆంధ్రజ్యోతి ఈనాడు నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తే అసలు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటిది సాక్షి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. లేకపోతే హైవేల నిర్వహణ 10 ఏళ్ళు కాంట్రాక్టర్లదే జాతీయ రహదారుల డ్యామేజీ లైబిలిటీ కాలపరిమితి రెట్టింపు రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్హెచ్ఐ నిర్ణయం హైవేల నిర్మాణంలో నాణ్యత పెరుగుతుందని అధికారులు వెల్లడి దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎన్హెచ్ఐ కీలక నిర్ణయం తీసుకుని జాతీయ రహదారుల నిర్వహణ మరమ్మతులకు సంబంధించిన కాంట్రాక్టుల బాధ్యత కాలాన్ని రెట్టింపు చేసింది. అందుకోసం జాతీయ రహదారుల డ్యామేజీ లైబిలిటీని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు కాంట్రాక్టర్లకు విధి విధానాలకు నిర్దేశించింది. దేశంలో భారీగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు జాతీయ రహదారుల నిర్వహణ లోపం కూడా ప్రధాన కారణం నిపుణుల కమిటీ ఇటీవల నివేదించింది. 2022లో దేశంలో సంబంధించిన 4.61 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది దుర్మరణం చెందారు. వాటిలో అత్యధికంగా 33% ప్రమాదాలు జాతీయ రహదారులపై జరిగినవి. మొత్తం ప్రమాద మృతులు 1.68 లక్షల మందిలో జాతీయ రహదారులపై ప్రమాదాల్లోనే 24% మంది అంటే 41,000 మంది దుర్మరణం చెందారు. 2021లో కంటే 2022లో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు 12% పెరిగాయి. మృతుల సంఖ్య 9% పెరిగింది. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు నిర్వహణ లోపం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో హైవేల నిర్వహణ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇప్పుడు ఫేక్